సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ప్రభు పేరట మీకందరికీ మంటల ఆదివారపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒక చిన్న పాట పాడిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. యేసు ప్రభు ఈ లోకానికి రావడం పాపాంధకారంలో ఉన్న మనల్ని పాపం నుండి, రోగం నుండి, శాపం నుండి విడిపించడానికని మనకు తెలుసు. మరి ఈ లోక జీవితం అది సాగిపోయే నీడ వంటిది. మరి మన ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ లోకంలో? వాట్ ఈస్ అవర్ గోల్? వాట్ ఈస్ అవర్ ఎయిమ్? ఈజ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. మనము యేసుక్రీస్తుని గురించి వింటే సరిపోదు, యేసుక్రీస్తుకు మన హృదయం ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, ఆయన మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. యెరూషలేము జయప్రవేశం, ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం అని ఈరోజు మట్టలాదివారం మరి సార్వత్రిక సంఘము ఆచరించుకుంటుంది. చాలా సంతోషంగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చిన కారణము ఏంటి? పాపిని రక్షించడానికి వచ్చినాడు. ఆయన స్వచ్ఛంగా చెప్పినాడు, స్పష్టంగా చెప్పినాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు ఈ లోకానికి రాజుగా వచ్చినాడని ఆనాడు యూదులు నమ్మినారు. ఎలాగైనా ఈ రాజు మమ్మను రోమా సామ్రాజ్యపు అధికార భారం నుండి మమ్మను విడిపిస్తాడు, మాకు విడుదల కలుగుతుంది అనుకున్నాడు. కానీ ఆయన మనుషులకు తన ప్రాణము క్రయధనముగా అర్పించడానికి వచ్చినాడు. అందుకే అన్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. పాపభారం తొలగించడానికి వచ్చినాడు. ఆయనను నమ్మిన వారిని నిత్యరాజ్యంతో వారిని నిత్యరాజ్యంలోకి ప్రవేశింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఒక చిన్న పాటతో ప్రభువును ఆరాధించి వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రంబుల్ యేసునాథా, మీకెంతో స్తోత్రముల్ యేసునాథా, స్తోత్రముల్ యేసునాథా, మీకెంతో స్తోత్రముల్ యేసునాథా, స్తోత్రముల్ చెల్లింతు మీ నామమందున స్మరింతు మెల్లప్పుడు, స్తోత్రముల్ చెల్లింతు మీ నామమందున స్మరింతు మెల్లప్పుడు. పాపాంధకారమునా పడియున్న మమ్మును గాచితివి, పాపాంధకారమునా పడియున్న మమ్మును గాచితివి, నీ సిలువ విలువలు లెక్కించి మమ్ములను తరింపజేసితివి, నీ సిలువ విలువలు లెక్కించి మమ్ములను తరింపజేసితివి,
స్తోత్రములు యేసునాథా, మీకెంతో స్తోత్రములు యేసునాథా, స్తోత్రములు యేసునాథా, మీకెంతో స్తోత్రములు యేసునాథా, స్తోత్రములు చెల్లింతు నీ నామ మందున స్మరింతు మెల్లప్పుడు, స్తోత్రములు చెల్లింతు నీ నామ మందున స్మరింతు మెల్లప్పుడు. ఈ లోక జీవితము సాగిడి నీడను పోలియుండున్, ఈ లోక జీవితము సాగిడి నీడను పోలియుండున్, నీ జాడలందున నడచి వెళ్ళేదాను మహిమా కిరీటంబుకై, నీ జాడలందున నడచి వెళ్ళేదాను మహిమా కిరీటముకై. స్తోత్రములు యేసునాథా, మీకెంతో స్తోత్రములు యేసునాథా, స్తోత్రములు యేసునాథా, మీకెంతో స్తోత్రములు యేసునాథా, స్తోత్రములు చెల్లింతు నీ నామమందున స్మరింతు మెల్లప్పుడు, స్తోత్రములు చెల్లింతు నీ నామమందున స్మరింతు మెల్లప్పుడు. హల్లెలూయా పాటలు నిత్యంబు పాడుచు సాగేదాము, హల్లెలూయా పాటలు నిత్యంబు పాడుచు సాగేదాము, సియోనులో నిత్యంబు నీతోనే గడిపెదము, అది మా సర్వస్వము, సియోనులో నిత్యంబు నీతోనే గడిపెదము, అది మా సర్వస్వము. స్తోత్రము యేసునాథా, మీకెంతో స్తోత్రములు యేసునాథా, స్తోత్రములు యేసునాథా, మీకెంతో స్తోత్రములు యేసునాథా, స్తోత్రములు చెల్లింతు నీ నామమందున స్మరింతు ఎల్లప్పుడు, స్తోత్రములు చెల్లింతు నీ నామమందున స్మరింతు ఎల్లప్పుడు. హల్లెలూయా. మరి ఈరోజు మటల ఆదివారం, పామ్ సండే, ట్రయంఫెంట్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం, అంటే యెరూషలేములో యేసు ప్రభు యొక్క జయ ప్రవేశం. యేసు ప్రభు సిలువలో వేలాడి మరణించి, మరి అలాగే మరణించి చనిపోవడం కాదు, ఇది జయప్రవేశం. ఎందుకని అంటారు? వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రయంఫల్ ఎంట్రీ, అంటే ఆయన విజయం సాధించడానికే తన ప్రాణాన్ని సర్వలోక పాప పరిహారార్థం మానవాళి కొరకు అర్పించి తిరిగి మూడవ రోజు ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడైనాడు. అంటే మరణాన్ని మరణంతోనే ఓడించినాడు. ముళ్ళును ముళ్ళుతోనే గెలవాలంటారు కదా, అలాగూ మరణాన్ని మరణంతో ఆయన ఓడించినాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినప్పుడు ఆయన ముందుగానే తన శిష్యులకు జనసమూహాన్ని కూడా తెలియజేసిన మాటలు మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 2 వచనాలు నేను చదువుతున్నాను. మాథ్యూ 20th chapter
చాప్టర్ 17, 18, 19. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనే, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచు. హల్లెలూయా చెప్దామా? అంటే యేసు ప్రభు తన శిష్యులకు ముందుగానే సిద్ధపరిచినాడు. మరి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉంటే మరి రానున్న సంగతులు తెలియజేయకుండా ఉంటాడా? ముందే చెప్పినాడు, ఇదిగో నేను యెరూషలేముకు వెళ్ళాలి, మరి అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడతాడు, వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు, ఆయనను అపహసిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయన అప్పగింపబడతాడు, ఆయన సిలువ మరణం పొందిన తర్వాత 3వ దినం తప్పకుండా లేస్తాడు. దేవుని స్తోత్రం. 40 రోజులు సిలువ ధ్యానాలు చేసినాము, యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని ధ్యానించినాం. కానీ ఒకటి మర్చిపోకూడదు, ఆయన సిలువ మరణం పొంది తిరిగి మరణాన్ని గెలిచి ఆయన పునరుద్ధానుడైనాడు. మనము జీవిస్తున్నాము ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు. వీ లివ్ బికాస్ హీ లివ్స్. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో యేసు ప్రభు యొక్క ప్రవేశం గురించి ఉన్నది. అలాగే ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడో అది మనకు స్పష్టము. మత్తయి సువార్త 20:28 వచనం నేను చదువుతున్నాను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. అంటే ఆయన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడానికి వచ్చినాడు. మత్తయి సువార్త 21లో మీరు చూస్తున్నారు, యెరూషలేమునకు ఆయన జయప్రవేశం చేస్తున్నాడు. శిష్యులకు ముందుగానే తెలియజేసినట్టు తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అన్నేళ్ళ అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవాలని. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వాడిని పంపాను. ప్రవక్త వల్ల చెప్పబడినది నెరవేరినట్లు అది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు అని సియోను కుమార్తో చెప్పుడి. ఇదంతా ప్రవచనాల నెరవేర్పు అన్నమాట. మీరు చూస్తారు, ఈ యొక్క యెరూషలేము జయప్రవేశం గురించి జకరియా ప్రవక్త 9వ అధ్యాయం 9వ వచనంలో మరి చెప్పిన ప్రతి మాట పొల్లు పోకుండా నెరవేరడము క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. జకరియా గ్రంథము 9:9లో ఇలాగుంది. బుక్ ఆఫ్ జకరియా 9 చాప్టర్ 9th వర్స్, సియోను కుమారులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు అంటే ఎవరు? యేసు ప్రభు. నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడినై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. అంటే రాజు చాలా గంభీరంగా ఉండాలి, చాలా టీవీతో ఉండాలి, చాలా బలాఢ్యుడుగా ఉండాలి, గుర్రం ఎక్కి రావాలి. కానీ ఇక్కడ ఒక రాజు ఉన్నాడు మనకు. యేసు ప్రభువును మనము రాజులకు రాజుగా కొలుస్తున్నాము. ఆయన దీనుడండి, ఆయన నీతిపరుడు. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? మనకు రక్షణ దొరుకుతుంది. ఆయన రక్షణ గలవాడు. పలకండి ఒకసారి, ఆయన రక్షణ గలవాడు. ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు, ఆయన దీనుడని 3 స్వభావాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. పోయి విప్పుకొని రండి ఆ గాడిద పిల్లను. ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే చెప్పండి, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. సేవ ఆరంభించిన దినాల్లో నేను ఈ వాక్య భాగం ద్వారా చాలా ఆదరింపబడినా. నాకు ఆ మాట చాలా నచ్చింది. ఎవరైనా ఆటంకం చెప్తే మీరు చెప్పాలి, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. నేను అప్పుడు గమనించిన, అవును ఈ గాడిద ప్రభువుకు కావలసి ఉంది, ఖబర్దార్ ఎవరైనా ఆటంకం చెప్తే అని నేను నా మనసులో అనుకుని నన్ను బలపరుచుకునేదాన్ని. అవును నిజంగా యేసు ప్రభు
గాడిదనెక్కి రావడం, యెరూషలేములో ప్రవేశించడం, ప్రజలందరూ సంతోషించడం. మరి వీరు సంతోషించి వారికి యేసుప్రభు పాప పరిహారార్థం సిలువలో మరణమై వారికి పాప విమోచన ఇస్తాడనే జ్ఞానం లేకున్నా వారికి ఏదో మేలు జరుగుతుందని వారికి విశ్వాసం ఉన్నది. అందుకే వారు అంత ఆర్భాటంగా ఆయనను స్వాగతిస్తున్నారు. మరి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం గాడిద పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండారు. అంటే ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఆనరింగ్. బట్టలు పరచడం, కొబ్బరి మట్టలు, ఖర్జూరపు మట్టలు మరి ఆడించి ఆయనకు స్వాగతం పలకడం, బాలురు మరి స్తోత్రములు గట్టిగా కేకలు వేసి స్తుతించడం, ఇవన్నీ చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్పు. జనసంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున బట్టలు పరిచినారు. మరి బట్టలు పరిచినారు. గాడిద మీద యేసయ్య కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు, యెరూషలేమునకు వస్తున్నాడు. అంటే ఎందుకు వస్తున్నాడు? తన ప్రాణము క్రయధనంగా అర్పించడానికి వస్తున్నాడు. అయితే ఆ బట్టలన్నీ ఆ రోజు తొక్కింది, నడుచుకుంటూ వచ్చింది గాడిదనే కదా. నాకు అది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. గాడిద యేసయ్యను మోస్తే దాని కాళ్ళు ఎక్కడున్నాయి? బట్టల మీద, ఖర్జూరపు మట్టల మీద. అంటే అంత ఘనత. ఒక గాడిద యేసయ్యను మోసినప్పుడు దానికి ఎంత ఘనత. అదే గాడిద మరుసటి రోజు వచ్చిందంట, రాళ్ళేసి కొట్టినారంట. అంటే ఘనత లేదు. యేసయ్య కూర్చున్నప్పుడే దానికి అంత ఘనత. చూడండి, జనసంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్చుండేవారు, వెనుక వచ్చిండ వారిని దావీదు కుమారునికి జయం. తెలుసు కదా, దావీదు వంశావళిలో యేసుక్రీస్తు జన్మించినాడు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా. ఈ మాట 118వ కీర్తనలో కూడా ఉంది. మరి ప్రభు పేరట వచ్చువానికి జయము, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండి. ఆయన యెరూషలేమునకు లోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడి, ఎందుకు ఇంత ఆర్భాటము, ఇంత ఉత్సాహము, ప్రజలేంటి కొబ్బరి మట్టలు ఆడిస్తున్నారు, బట్టలు దారిపడున పరుస్తున్నారు, గాడిద పిల్ల మీద ఇతనే ఎక్కి వస్తున్నాడు. మరి ఏంటి సంతోషం? చాలామందికి అర్థం కాలేదు. అంటే వాళ్ళని ఉద్ధరించడానికి ఒక ప్రవక్త లేక ఒక మెస్సయ్య వస్తున్నాడు, మాకింకా సొంత రాజ్యం అనేది ఉంటుంది, మామూలు ఈ కాడి నుండి విడిపిస్తాడని చాలా ఆశలు కలిగి ఉన్నారు. మరి జనసోము ఈయన గలీలులోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి కొందరు ఆయనను గుర్తుపట్టినారు, కొందరు గుర్తుపట్టలేదు. గుంపులో గోల అంతే, అందరు అరుస్తున్నారు, అందరూ మరి ఆర్భాటంతో కేకలు వేస్తున్నారు, సంతోషిస్తున్నారు, చిన్న చంటి వాళ్ళు స్తుతిస్తున్నారు. అక్కడున్న కొంతమంది ఆ పిల్లల అల్లరి అణిచివేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వీళ్ళు స్తుతించకుంటే రాళ్ళు కేకలు వేస్తుందని చెప్తున్నారు. తర్వాత బాలుర యొక్క చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున దేవుడు దుర్గములను స్థాపిస్తాడని 8వ కీర్తన మరి అక్కడ ఎత్తిపట్టి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ మనము ధ్యానించినప్పుడు యేసు ప్రభు మరి చాలా ఆర్భాటంతో యెరూషలేమునకు ప్రవేశించుతున్నాడు. కానీ వింత ఏంటంటే అదే మరి శుక్రవారం, అంటే అదే వారంలో మరి ఏ గుంపు అయితే చాలా ఆర్భాటంతో కేకలు వేసి హోసన్నా మరి నీకు జయమని చెప్పిన ఆ గుంపే ఆయనను సిలువ వేయడం చాలా ఆశ్చర్యాత్మకంగా మనకు అనిపిస్తుంది. అంటే మరి ఈ పరిశుద్ధ వారం, ఈ లెంట్ పీరియడ్లో ఇది ఈ వారం, అంటే ఈ ఆదివారం, మట్టలాదివారం అయిన తర్వాత మండే టు సాటర్డే, సోమవారం నుండి శనివారం వరకు పరిశుద్ధ వారం అంటారు, హోలీ వీక్. అంటే ఈ పరిశుద్ధ వారంలో యేసు ప్రభు తన శిలువ మరణానికి ముందు చేసిన ఘనకార్యాలన్నీ కూడా విప్పి చెప్తారు సంఘానికి. అంటే చివరి రోజుల్లో యేసు ప్రభు చేసిన మహిమ కార్యాలు, చెప్పిన మరి ప్రశస్తమైన మాటలు ఇవన్నీ కూడా ధ్యానిస్తారు. అయితే మరి యేసు ప్రభు రాకడ ఎందుకు అన్నప్పుడు మనకు తెలిసి ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు. అంటే ఈ లోకానికి ఒక రాజును పంపలేదే దేవుడు, మరి లోకానికి అవసరమైంది ఒక రక్షకుడు. పాపులను తమ పాపముల నుండి విడిపించడానికి లోకానికి కావాల్సింది ఏంటి? రక్షకుడని యేసు ప్రభువును ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించినాడు.
మరి ఎవరు కూడా నశించడం తండ్రి చిత్తం కాదు, అందరూ కూడా మారుమనసు పొందాలి. అంటే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి వారి పాపముల నుండి వారు విడిపింపబడి పరలోక రాజ్యం, నిత్యమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి, రాజులు మారుతూ ఉంటారు, మరి విధానాలన్నీ మారిపోతూ ఉంటుంది. కానీ మన పౌరస్థితి ఈ లోకరీతిగా ఉండేది కాదు, పరలోకమందున్నది మన పౌరస్థితి అని పౌలు అంటున్నాడు కదా ఫిలిప్పీ 3వ అధ్యాయంలో. అలాగూ యేసు ప్రభు మరి తన కోసం జనాన్ని తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నిత్యరాజ్యానికి వారసులవుటకని మనం గమనించాలి. జక్కయ్య గృహాన్ని దర్శించినప్పుడు యేసు ప్రభు లూకాసు వార్త 19:10 ఒక మాట అంటాడు కదా, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. జీసస్ కేమ్ టు సీక్ ద లాస్ట్. మనకు చాలా వింత అనిపిస్తుంది కదా కొన్నిసార్లు చూసినప్పుడు, యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చినాడు, యేసు ప్రభు నీకే సేవ అప్పగించినాడు, నిన్నెందుకు సేవలో పిలుచుకున్నాడంటే చాలా మటుకు దే లూజ్ ద గోల్. మీరు చూడండి, గమనించండి, అసలు ఎందుకు పిలువబడినారు అంటే యేసు ప్రభు ఏ విధంగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడో అదే పిలుపు తన సేవకులకు సేవకురాళ్ళకి ఇచ్చినాడు. కానీ గురి గమ్యం లేకుండా డబ్బు సంపాదించుకోవడం, కీర్తి సంపాదించుకోవడం, మిద్దెల మేడలు కట్టుకోవడం, భూస్వాములు అయిపోవడం, అది కాదు మరి ధ్యేయం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ధ్యేయము నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. పౌలు భక్తుడు ఏమంటాడు, పౌలు భక్తుడు అంటాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపుల్లో ప్రధానుడైన నన్ను క్రీస్తు యేసు తన అపారమైన ప్రేమ ద్వారా రక్షించి నన్ను నమ్మి నాకు గొప్ప పరిచర్యను అప్పగించినాడు అంటున్నాడు. అంటే దట్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇన్ మైండ్ దట్ జీసస్ కేమ్ టు సీక్ ద లాస్ట్. అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అందుకే యోహాను సువార్త 3:36 మీరు చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభువును నీవు విశ్వసించాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. చూడండి, యెరూషలేములో యేసు వస్తున్నప్పుడు ఎంత ఆర్భాటంగా ఆయనను స్వాగతం పలుకుతున్నారు. మరి అంతకంటే గొప్పది నీ హృదయంలోకి యేసు ప్రభువును చేర్చుకోవడం. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండు. మరి నేనైతే నా జీవితంలో చాలా అన్వేషణ ఎక్కువ చేశాను. యవ్వన కాలంలో ఏ దేవుడు అసలైన దేవుడు, నిజమైన దేవుడు ఎవరు? నేను ఒక పాస్టర్ గారి కుటుంబంలో పుట్టినందుకు నేను యేసు ప్రభువును అంగీకరించాలా రక్షకుడని కాదు, నేను అన్వేషిస్తానని అన్ని పుస్తకాలు తెచ్చి తరిచి అవసరమైన నా చదువుకునే సమయం అంతా ఈ ఫిలాసఫీలో పెట్టినాను. అయితే మరి నా తల్లిదండ్రుల ప్రార్థన అనుకుంటాను, దేవుని యొక్క అనాది ప్రణాళిక నా గురించి. ఎందుకంటే నేను యేసు ప్రభుని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేసినానో ఈ పుస్తకాలు చదవడం, ఈ అన్వేషణ ఆగిపోయింది. బికాజ్ ఐ ఫౌండ్ ద వన్ ఓకే ఈజ్ ఆన్సర్ టు ఆల్ మై ప్రాబ్లమ్స్. దేవుని స్తోత్రం. నా సమస్యలన్నిటికీ పరిష్కారి, నా యొక్క ప్రతి విధమైన పరిస్థితికి జవాబు యేసునందే నాకు లభించి నేను గట్టిగా చెప్పగలను. మై సర్చ్ స్టాప్డ్ ఫర్ ట్రూత్ బికాజ్ ఐ ఫౌండ్ ద ట్రూత్ ఇన్ జీసస్. కనుక యేసును గురించి చాలా వింటారు, కానీ యేసును స్వాగతించాలి, హృదయంలో రక్షకునిగా స్వీకరించాలి. ఇక్కడ కూడా జనాలు హోసన్నా అంటున్నారు, బాగా ఉత్సాహంగా ఆర్భాటంతో కేకలు వేస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కానీ అదే శుక్రవారము వారి మనసులన్నీ మారిపోయాయి. వాళ్ళే ఎవరైతే మరి కేకలు వేసినారో వాళ్ళే మాకు యేసు వద్దు, మాకు ఎవరు కావాలన్నారు? బరబ్బానే కావాలన్నారు. యేసుని ఏం చేయమంటున్నారు? సిలువ వేయమంటున్నారు. ఎవరిని విడుదల చేయమంటున్నారు? బరబ్బాను విడుదల చేయమంటున్నారు. అంటే అలాంటి చపల చిత్తం కాదు, నువ్వు గురి కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండు. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. John 5:24 నా మాట విని నన్ను పంపువాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే వెన్ యూ ట్రస్ట్ జీసస్ యూ గెట్ ఎటర్నల్ లైఫ్. నువ్వు మరణం నుండి దాటి నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నావు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది రాసింది యోహాను, యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు, యేసు రొమ్మున అనుకున్నవాడు, యేసును గురించి సమస్తం ఎరిగినవాడు, దగ్గరలో ఉండి చూసినవాడు కదా యేసు శక్తిని. యోహాన్ వాజ్ కాల్డ్ ద డియర్ డిసైపుల్ ఆఫ్ జీసస్. హీ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్. ఆయన రాసిన సువార్త ఇది. అందుకే మరి నా మాట విని, అంటే యేసు మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, ఎటర్నల్ లైఫ్. వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మనము గమనిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధ వారము, మరి ఈ వారం అంతా కూడా హోలీ వీక్ అంటారు. పరిశుద్ధమైన వారం అంటే పరిశుద్ధమైన సోమవారం, పరిశుద్ధమైన మంగళవారం, పరిశుద్ధమైన బుధవారం అని శనివారం వరకు చెప్తారు. హోలీ సాటర్డే అంటారు. అంటే ఈ చివరి వారం, లెంట్ పీరియడ్ యొక్క ఆఖరి వారం చాలా పరిశుద్ధంగా ఆచరిస్తారు క్రైస్తవులు. దాని తర్వాత ఈస్టర్ ఆరాధన ఉంటుంది. అంటే యేసు ప్రభువు తన మరణానికి, శిలువ మరణానికి ముందు జరిగించిన కార్యాలన్నీ కూడా సువార్తల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈ కొబ్బరి మట్టలు లేక ఖర్జూర మట్టలు దేనికి చిహ్నంగా ఉంది? చాలామంది శిలువ ఆకారంలో ఆ మట్టలు తయారు చేసి విశ్వాసులందరూ పంచుకోవడం కూడా మనం చూస్తాం. చిన్న పిల్లలు సండేస్ మన దగ్గర కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో పిల్లలందరూ ఖర్జూర మట్టలు పట్టుకొని ఆ వీధుల్లో గుండా తిరగబోతున్నారు, పాటలు పాడుకుంటా హోసన్నా పాటలు పాడుతున్నారు. అంటే ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే యేసు ప్రభు గొప్ప విజయము శిలువ ద్వారా ఆయన మానవాళికి అనుగ్రహించినాడు. ఇట్స్ ఎ ట్రయంఫెంట్ విక్టరీ. ఎంత గొప్ప విజయం! యేసునందు విశ్వాసం ఉంచువాడు నశింపక ఏం పొందుకుంటాడు? నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అయితే యేసు ప్రభు యొక్క గొప్ప విజయాన్ని మరి మనము గమనిస్తున్నాం. శుక్రవారము ఆయనను సిలువ వేస్తున్నారు. మరి ఈ యెరూషలేము జయప్రవేశం ఎందుకు ఆర్భాటంగా చేస్తారంటే ఇట్స్ హిస్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ డెత్. అంటే ఎందుకొరకైతే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించినాడు, మొట్టమొదటి అడుగు అనమాట. ఈస్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్, ద ఎంట్రీ టు జెరూసలేం వేర్ హీ ఈస్ గోయింగ్ టు బి క్రూసిఫైడ్ బై పీపుల్. అంటే తన ప్రాణము క్రయధనంగా మరి ఇవ్వవలసిన ఆ గడియలు అనమాట. అందుకొరకు ఆయన వస్తున్నాడు. యెరూషలేము జయప్రవేశం అని దానికి పేరు. అంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ హిస్టరీ. చరిత్రలోనే ఇది చాలా ప్రాముఖ్యమైన దినంగా పరిగణింపబడుతుంది. మరి ఆయన రాజు. నాకు ఇష్టం యేసు ప్రభును రాజు అనడం. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధరణ అయినాక ఒక మంచి మాట అంటాడు, ఐ లవ్ దట్ వర్స్. ఇదిగో పరలోకంలోను భూలోకంలోనూ నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఆ మాట ఎంత సంతోషం అనిపిస్తుంది నాకు. మన మీద ఎవరు పెత్తనం చేయగలుగుతారు? ఎవరు మనల్ని అడగద్రొక్కగలుగుతారు? ఎవరు మనల్ని చీకొట్టి మనల్ని అసహించుకుంటారు? అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం వారి అధికారంలో లేము, మనము యేసయ్య అధికారంలో ఉన్నాం. ఎందుకంటే వీ కన్సిడర్ జీసస్ యాజ్ అవర్ కింగ్. నాట్ ఓన్లీ కింగ్, హీస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. అంటే ఆ మాట మీకు చూపెట్టాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఈ మాట సెలవిస్తాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఐ లవ్ దిస్ వర్డ్. నేను అండర్లైన్ చేసుకున్నాను ఎన్నో సంవత్సరాల ముందే అండర్లైన్ చేసి. ఐ జస్ట్ రెవెల్ ఇన్ దట్ వర్స్. అబ్బా, ఎవరికి ఇంత అధికారం ఉంది? కొందరికి భూలోకంలో ఉంటే పరలోకంలో ఉండదు, కొందరికి పరలోకంలో ఉంటే భూలోకంలో ఉండదు. కానీ పరలోకమను భూలోకమను సర్వాధికారం మన యేసు ప్రభుకున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవ్రీ పవర్, ఆల్ పవర్ బిలాంగ్స్ టు జీసస్. అందుకే అంటాడు, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, ప్రాణము తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ మాట యోహాను సువార్తలో ఉన్నట్టుంది. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఎందుకంటే
యేసు ప్రభు యొక్క మరణం మీరు ఆలోచిస్తే అది హత్య కాదు, ఆత్మహత్య కాదు. అది ఎవరో చంపలేదు, ఆయన సొంతం కూడా చనిపోలేదు. ఆయన మానవాళి కొరకు తనంతట తానే తన ప్రాణము అర్పించినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, సాధారణంగా భయంకరమైన మరి దుర్మార్గులను సిలువ వేస్తారు కదా, సిలువ వేయబడతారు వాళ్ళు. సిలువ అంటే శాపగ్రస్తమైనది, ఇట్స్ ఎ కర్స్డ్ థింగ్. అయితే వారి ప్రాణము వారిని వెడలిపోవడానికి కొన్ని దినాలు పడుతున్నాడు. ఇట్లా ఆకాశాన్ని భూమి మధ్యలో వారిని సిలువ వేస్తారు, ప్రాణం మీద ఉంటారు, చాలా దినాలు పడుతుంది ప్రాణం పోవడానికి. చిత్రహింసలు చేస్తూ ఉంటారు. పక్షులు కూడా వచ్చి వారి శరీరాన్ని పొడుచుకొని తింటాయంట. క్రూర మృగాలు కూడా మరి ఎక్కి వారిని మరి పిక్క తింటాయంట. అలాంటి మరణము కాకుండా ఆయన కొన్ని గంటల వ్యవధిలోనే తాను తన ప్రాణము అర్పించేసినాడు. అంటే రక్తం అంతా తన దేహం నుండి స్రవించిపోయింది. ఆఖరికి సైనికుడు వచ్చి చనిపోయినాడా లేదా అని బల్యంతో మరి ఆ గుండెకు పోటు పెట్టినప్పుడు రక్తంతో పాటు ఏమొచ్చిందట, నీళ్ళు వచ్చింది. కొందరు బందిపోటు దొంగల అక్రమస్తుల ప్రాణాలు తొందరగా వెళ్ళకుంటే వారు మోకాళ్ళు విరగొడతారు. కానీ యేసు ప్రభు ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోలేదు. ఒకసారి హల్లెలూయా చెప్తారా? అది కూడా ప్రవచన నెరవేర్పది. ఇట్స్ ఏ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగొట్టే అవసరం రాలేదు. ఎందుకంటే అంతకుముందే ఆయన ప్రాణం తనంతట తానే మానవాళి కొరకు అర్పించినాడు. ఎక్కడ చూసినా యూ విల్ సీ పర్ఫెక్షన్ వెన్ యూ డూ సమ్ రీసెర్చ్ ఇన్ ద స్క్రిప్చర్స్. అటు ఇటు చూడండి, పాత నిబంధన క్రొత్త నిబంధన తిరిగేసి చూడండి, అన్ని ప్రవచనాలు చక్కగా నెరవేరడం మనం చూస్తాం. ఎప్పుడైనా మీకు సమస్యలు వచ్చినప్పుడు నెవర్ ఫర్గెట్ దట్ హీఈస్ హ్యావింగ్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ అథారిటీ ఇన్ ద ఎర్త్ అండ్ ఓవర్ ఆల్ పీపుల్. చూడండి, అన్నిటి మీద ఆయన ఆధిపత్యం చేస్తున్నాడు కనుక ఆయన సెలవు లేకుండా నీకు ఏది సంభవించదు. దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఫెయిత్. చూడండి, కొన్ని సమస్యలకు అంతవరకు బాగానే పాటలు పాడతారు, అంతవరకు బాగా వాక్యం చదువుతారు, చాలా ఆనందిస్తారు. ఒక సమస్య రాగానే వెంటనే చతికిల పడిపోయి కలవరము, బాధ, భయం అలా రాకూడదని నేను అంటున్నాను. ఎందుకంటే యువర్ ఫెయిత్ షుడ్ బి స్టేబుల్ ఇన్ జీసస్. నువ్వు యేసుని నమ్ముతున్నావంటే మరణమైన జీవమైన యేసు కొరకు నిలబడడానికి నీవు ధైర్యం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నాకు అదే ధైర్యం ఉంది. కొందరు అంటారు మీరు ధైర్యంగా ఇన్ని పనులు చేస్తున్నారు. నా ధైర్యం అంతా యేసు ప్రభువే. ఎందుకంటే నాకు ఏదైనా కీడు రావాలంటే యేసయ్యను దాటుకుంటూ రావాలి. ఎందుకంటే నా జీవితం మీద ఎవరికి అధికారం ఉంది? యేసే. ఎవడు కూడా నా ప్రాణం తీయలేడు ఆయన సెలవు లేకుండా. నా తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేలకు రాలేదు. ఆ విశ్వాసం చూడండి ఎంత మట్టుకు నేను ముందుకు నడిపిస్తుంది. కానీ ప్రతిదానికి నువ్వు భయపడుతూ ఉంటే ఈ లోకంలో పనికిరావు, వచ్చే లోకంలో పనికి రాకుండా అయిపోతావు. మన యేసు ప్రభు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నిన్న మరి 435వ ప్రేయర్ సెల్ ఓపెన్ చేసినాను. ఇంతవరకు 435 ప్రేయర్ సెల్స్ ఆర్ ఓపెన్ బై యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. అయితే ఏం పేరు, ప్రతిదానికి పేరు పెట్టాలి కదా. 435 పేర్లు పెట్టినాను నేను బైబిల్ నుండి. నిన్న ఓపెన్ చేసిన దానికి కింగ్స్ ప్రేయర్ సెల్ అని పెట్టినాను. రాజు అనే పేరు నాకు గుర్తొచ్చింది, కింగ్స్ ప్రేయర్ సెల్. చూడండి, సిలువ మీద వేలాడుతున్న దొంగకు తెలిసిపోయింది యేసు ఎవరని, రాజు అని. హల్లెలూయా. మనం ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివినా, ఇన్ని సంవత్సరాలు పుట్టు క్రైస్తవులైనా యేసును రాజుగా నువ్వు గుర్తించినావా? దొంగ గుర్తించినాడు. యేసు నీ రాజ్యం అందు నన్ను జ్ఞాపకము చేసుకో అంటే యేసు ఒక రాజని. రాజుకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. రాజు రాజని రాజ్యం లేకుండా ఉండడు. రాజుకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. ఆ దొంగ గమనించినాడు, యేసు నీ రాజ్యం అందు నన్ను జ్ఞాపకము చేసుకో. అప్పుడు యేసు ఏమన్నాడు? చూద్దాంలే, ఐ విల్ కన్సిడర్ యువర్ అప్లికేషన్ అన్నాడా? కాదు, నేడే నీవు నాతో కూడా పరదైసులో. ఎంత క్విక్ రెస్పాన్స్ అండి. దేవుని స్తోత్రం. ఆ సిలువ మీద ఇద్దరు దొంగలు కూడా మనకు గుణపాఠం నేర్పిస్తారు. ఒకడు ఆఖరి క్షణమైన వాడు మారలేదు. చూడండి, మొండితనం. ఒకడు మనసు మార్చుకున్నాడు. యేసయ్య కుడి ప్రక్కన ఉన్న దొంగ గమనిస్తున్నాడు. ఈజ్ ఎ కీన్ అబ్జర్వర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే యేసయ్య రక్తం
యుద్ధంలో ఇంత శక్తి భూమి మీద పడుతున్నప్పుడు భూమి ఏమవుతుందంట? వణికిపోతుందంట. బండలు ఏమవుతున్నాయి? బ్రద్దలైపోతుంది. సమాధులు తెరవపడుతుంది. సూర్యుడు చీకటి కమ్ముతున్నాడు. దేవాలయం తెర చినిగిపోయింది. ఇవన్నీ చూసి శతాధిపతి కూడా ఏం చేస్తున్నాడు? మనసు మార్చుకొని నిజముగా ఇతను దైవ కుమారుడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ట్రూలీ హిస్ ద సన్ ఆఫ్ గాడ్. అంత మంచి మాట, నాకు చాలా ఇష్టం. కొన్ని మాటలు అయితే జస్ట్ లవ్ ఇట్, కీప్ ఆన్ రీడింగ్ ఇట్, అండర్లైన్ చేస్తూ ఉంటాను. నిజముగా ఇతను దైవ కుమారుడు. మనం 40 రోజులు సిలువను ధ్యానించినాము. నిజముగా యేసు దైవ కుమారుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నిజముగా యేసు రక్షకుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నిజముగా ఆయన రాజు అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును. రాజుగా, రక్షకునిగా, మరి ఆయన అధికారం గలవాడు నీ జీవితం మీద నేను గమనించాలి. హి హస్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. అయితే మరి యేసు ప్రభు ఒక రాకడ గురించి, ఆయన జయప్రవేశం యెరూషలేములోనికి అడుగు పెడుతున్నప్పుడు గొప్ప ఆర్భాటము, సంతోషం మనం చూస్తున్నాం. అంటే గాడిద మీద ఎందుకు ఎక్కినాడని నేను కొద్దిగా ఆలోచించిన. గాడిదనంట ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పీస్ అంట. గాడిదని చూస్తే నాకు చాలా నవ్వొస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఒకసారి ఒకరు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ రావాలనుకున్నారంట, కానీ అడ్రస్ లేకుండా బాధపడుతున్నారు. రామ్నగర్లో దిగినారు, కానీ ఎక్కడుందో చర్చ్ తెలియకుండా. ఆ స్త్రీ చాలా ప్రార్థనా పరురాలు. దేవా మాకు ఏం తోచడం లేదు. బస్సు ఆగింది, అక్కడ ఒక గాడిద ఉండేనాడు. ఈ గాడిద ఎక్కడ పోతే మేము అక్కడ పోతాం అనుకున్నారా. ఆ గాడిద మెల్లగా నడుచుకుంటే మా చర్చ్ ముందు వచ్చి ఆగేది. అంటే ఆ రోజు ఆమె సాక్ష్యం చెప్పింది ఏంటంటే, గాడిద నన్ను నడిపించింది. నిజంగా అప్పుడు నేను కూడా యేసయ్యను నడిపించే గాడిద అయిపోవాలి కదా. అనేకులను నడిపించడానికి గాడిదలాగా నన్ను వాడుకోవాలి. ఎందుకంటే గాడిదను నువ్వు వాడుకున్నావు. డాంకీ ఈజ్ అ సింబల్ ఆఫ్ పీస్. మరి ప్రవచనాలు నెరవేర్పనమాట. జకరియా 9:9 ఆయన గాడిద మీదనే వస్తాడు. ఆ యూదుల మరి యూదా దేశంలో వారికి ఒక అలవాటు అంట. రాజులు కానీ అధికారం వహించేవారు, దే యూజ్డ్ డాంకీ యాజ్ దేర్ వెహికల్ బికాస్ ఇట్స్ సింబల్ ఆఫ్ పీస్. కానీ యేసు ప్రభు గొప్ప నామంతో వచ్చినాడు కదా, ఆయన సమాధానకర్తయగు అధిపతి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన మరణించడానికి వచ్చినాడు, మరణమైపోయినాడు అని కాదు, మరణాన్ని గెలవడానికి వచ్చినాడు. 1 కొరింథీ 15 5:55. 1 Corinthians 15 chapter 55th verse చూడండి. విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును కాక. మంచి మాటలు ఇవి, మీరు ధ్యానించాలి. మనకు అన్నిట్లో విజయం ఇస్తాడు దేవుడు. యేసు ప్రభువును పూర్తిగా విశ్వసించిన వారికి ఈ లోకంలో ఓటమి లేదు. అందుకే పౌలు అంటాడు, నాకు బ్రతుకుటైతే క్రీస్తు, చావైనా నాకు లాభమే కానీ నష్టము కాదు. చనిపోతే నష్టం అనుకుంటారా? ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ చనిపోవడం అది చాలా లాభకరం. యేసు ప్రభువే అన్నాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి? చనిపోతేనే అది విస్తారంగా ఫలిస్తుంది. అంటే చనిపోవడానికి కూడా భయం లేని మార్గం ఇది యేసు ప్రభు యొక్క మార్గం. ఎందుకంటే ఆయన చావును గెలిచినాడు, మరణాన్ని గెలిచినాడు, మరణపు ముళ్ళును విరిచినాడు. అందుకే అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అంటే యేసు ప్రభు ఒకవేళ లోకరక్షకునిగా రాకుంటే మనకెప్పుడు కూడా మరణం అంటే భయం ఉండేది. కానీ ఇప్పుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ మరణ భయం నుండి మనల్ని ప్రభు విడిపించినాడు. ఎందుకంటే మరణం మన జీవితానికి ఒక అంతం కాదు, మరణము నిత్య జీవానికి వెళ్ళే మెట్టుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం.
అందుకే మరణ భయము నుండి మనకు విడుదల కలుగుతుంది యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా, శిలువ మరణం పొందడం ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని. మరణం యొక్క బలము గలవాడు అపవాది, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును నిత్య జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడ. అంటే మరణపు భయం నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరణ భయం లేదు. ఓ పాట ఉంది ఇలా, మరణ భయము మంట గలిపి మహిమనాథుని సిల్వలోన. మరణ భయం మంట కలిపేసినాడు. అందుకే క్రైస్తవునికి మరణ భయమే లేదు. చనిపోతే స్లెప్ట్ ఇన్ ద లార్డ్ అంట, ప్రమోటెడ్ టు గ్లోరీ అంట, ఎంటర్డ్ హిస్ ప్రెసెన్స్ అంట, లేట్ టు ఎటర్నల్ రెస్ట్ అంట. ఇంత మంచి మంచి మాటలు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చచ్చిపోయాడు మరగాయ అని కాదు, కానీ చనిపోయినా ఒక నిరీక్షణ ఉంది. అందుకే ఆయన పునరుద్ధానుడైనాడు. ఆ పునరుద్ధాన మహిమను తన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం అనుకుంటాను చెప్తున్నాడు కదా, పునరుద్ధానము నేనే, జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణించిన వాడు తిరిగి బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీ హ్యావ్ సచ్ ఎ హోప్ అండ్ అష్యూరెన్స్ అండ్ వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. ఒకరు మరణిస్తే మనము అన్యుల వలె విలపించడం లేదు. ఎందుకంటే మనకు తెలుసు డెఫినెట్లీ విల్ మీట్ హిమ్ ఆన్ ది అదర్ షోర్. మనము నిత్యరాజ్యంలో కలుసుకోబోతున్నామనే నిరీక్షణ గలవారు. క్రైస్తవులకు మరి ఇతర మార్గంలో ఉండే వారికి వ్యత్యాసం ఏంటంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ హోప్. దేవుని స్తోత్రం. వీ హ్యావ్ క్రైస్ట్ యాజ్ అవర్ హోప్. క్రీస్తు మనకు నిరీక్షణకర్తగా ఉన్నాడు. క్రీస్తులో మనకు విస్తారమైన నిరీక్షణ, ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. అందుకే మనము బిక్కుబిక్కుమని బ్రతకం. మనం బ్రతికే కొన్ని దినాలైనా మనము కొదమసింహ పిల్లల్లాగా ఉంటాం అనమాట. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. వీ హ్యావ్ గ్రేట్ అష్యూరెన్స్, గ్రేట్ ఫెయిత్, గ్రేట్ హోప్ ఇన్ జీసస్. మనం నమ్ముతున్నాము మాటలు, అందుకే మనకు ఓటమి లేదు. ఇక్కడ ఒక మంచి మాటను చూడండి. ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయము 57, 58 నేను చదువుతాను. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. జయము జయము హోసన్నా అని పాట పాడుతున్నారు కదా. అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడానికి ఎల్లప్పుడూ జయమే అన్నమాట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఇది కూడా నాకు చాలా ఆకర్షణీయమైన మాట. ఎందుకంటే ఏ పని ప్రభు కొరకు చేసినా అది వ్యర్థం కాదు. అది ఎప్పుడు వ్యర్థం కాదు. నేను ఎప్పుడు అనుకుంటాను, 31 సంవత్సరాల నుండి శిలువ ధ్యానాలు నడిపిస్తున్నాను కదా, 40 రోజులు 100 రోజులు 50 రోజులు, కానీ ఎప్పుడు అది వ్యర్థం కాదు. ఎంతోమంది ప్రభువుని అంగీకరించినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎన్నో కుటుంబాలు కట్టబడింది. దేవునికి స్తోత్రం. ఎంతోమంది విశ్వాసంలో ఎదిగినారు. ఇప్పుడు సంతోషం కలిగి సమాధానం కలిగి బ్రతుకుతున్నారు. ఎందుకంటే నేను పిలువబడినాను, పిలుపుకు విధేయత చూపినాను, ప్రయాసపడినాను. నా ప్రయాసం ప్రభువునందు ఎప్పుడు వ్యర్థము కాదు. యానైన సొలొమోను అంటాడు, వ్యర్థం 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 వ్యర్థం, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థం. కానీ ప్రభు కొరకు మనము చేసిన ప్రయాసము ఎన్నడూ వ్యర్థము కాదంట. హల్లెలూయా. అంతా వ్యర్థమే అని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. కానీ ప్రభు కొరకు నీవు నేను చేసిన ప్రయాసం అది ఎప్పుడు వ్యర్థం కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే మన ప్రభు జీవిస్తున్నాడు. మన ప్రభు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన కొరకు చేసిన ఏ పని కూడా నిష్ఫలము కాదు. కనుక స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి,
ప్రభు కార్యాభివృద్ధి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అంటే కొంతమందిని చూసినప్పుడు చాలా గొప్పగా ఉత్సాహం ఉంటుంది, అది కొంతసేపు ఉంటుంది. నాకు అప్పుడే అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఇది ముందు మేము చిన్నప్పుడు గోలీ సోడా ఉండేది. వాడు సోడా అడిగితే ఆ గోలీ ప్రజగానే పుస్సు అని వచ్చేస్తున్నాం. అలాంటిది కాదు యేసు ప్రభునందు విశ్వాసం. హుస్సు అనడం, తర్వాత తుస్సు అనడం కాదు, ఎప్పటికీ ఒకే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రాణం తెగించాలి, తెగింపు అనేది నీలో ఉండాలి. ఇంత గొప్ప ప్రభు ఇన్ని గొప్ప సత్యాలు నీ ముందు ఇస్తే ఇంకా నీకేం అవమానం ఏంటి, అనుమానం ఏంటి? ఫాలో జీసస్, యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. అయితే మటలాదివారం ఆర్భాటంగా జరుపుకుంటున్నాము. మరి ఎందుకొరకు వచ్చినాడు? ఆయన వచ్చింది రక్షణ ప్రణాళిక, పాపిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినాడు. ప్రాణము క్రయధనంగా పెట్టడానికి వచ్చినాడు. నిన్ను నన్ను రక్షణ మార్గంలో నడిపించడానికి వచ్చినాడు. ఇంకా నువ్వు యేసు ప్రభువును మరి నీ హృదయంలోకి స్వాగతించకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? అది ఆలోచించాలి. ఇప్పుడు మీరు 40 రోజులు దేవుని వాక్యం విన్న తర్వాత కూడా మరి చాలామంది బాప్తిసం తీసుకోవడానికి పేర్లు ఇచ్చినారు, చాలా సంతోషం. మరి ఇంకా చాలామంది వారి హృదయం అనే ద్వారం తెరవడం లేదు. దే హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. అప్పుడే నీకు ఆ విజయం, అంతిమ విజయం. యేసు ప్రభు ఎంత అద్భుతంగా తన పునరుద్ధానం ద్వారా లోకానికి అందించినాడు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కూడా మరణాన్ని జయిస్తారు. అయితే వాక్యంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువుని అంగీకరించే విధానము, ఎవరైనా ఇక్కడ యేసు ప్రభువుని ఇంకా అంగీకరించకుండా ఉంటే వారికి నేను ఈ మాట చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమన్స్ 10th చాప్టర్. యేసుక్రీస్తు మరి నీ పాపముల కొరకు మరణించినాడని, మరణించి ఆయన తిరిగి పునరుద్ధానుడైనాడని, ఆయన ప్రభు అని నీ నోటితోనూ ఒప్పుకోవాలి. రోమన్స్ 10:9 ఆన్వర్డ్స్, 10వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 10:9 నుండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. ఇప్పుడు మటలాదివారం గురించి నేర్చుకొని, పరిశుద్ధ వారంలో అనేకమైన సంఘటనల గురించి నేర్చుకొని, యేసు శిలువ మరణం గురించి 40 రోజులు విని, ఇవన్నీ విన్న తర్వాత కూడా నీ హృదయము ప్రభువుకు అప్పగించుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి ఆయన నీ కొరకు మరణించినాడు, తిరిగి మృతుల్లో నుండి లేచినాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నోటితో నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడదు అని. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభు అందరి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ఒక పాట పాడి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయ
జయము మనదే, భయము లేదు, జయము మనదే, విజయ గీతములు పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై, త్వరగా వచ్చుచుండి, త్వరగా వచ్చుచుండి. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, 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 హోసన్నా జయం మనదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు క్రైస్తవ లోకం మట్టల ఆదివారం, పామ్ సండే అనే పండుగ జరుపుకుంటుంటారు. ఎంతో సంతోషంతో జరుపుకుంటున్నారు. యేసు రాజు యెరూషలేములో విజయోత్సవమైన ప్రవేశం చాలామందికి అర్థం కాదు. ద ట్రయంఫెంట్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం. ఎందుకొరకు ఆయన యెరూషలేమునకు ప్రయాణం వేస్తున్నాడు? తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రి చిత్త ప్రకారము తన ప్రాణము మానవాళి కొరకు క్రయధనంగా ఇవ్వడానికి, తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకొని ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. అవును ప్రభువా, ప్రజలందరూ ఎంత ఆర్భాటంగా ఆయనను స్వాగతిస్తున్నారు, ఎంత ఉత్సాహంగా కొబ్బరి మట్టలు ఆడిస్తున్నారు, బట్టలు దారి పొడుగునప్పుడు వేస్తున్నారు. గాడిద మీద ఆయన ఎక్కి వస్తూ ఉండగా నాయనా ఎంత ఆర్భాటం, ఎంత సంతోషం. ఆ ప్రజలు అనుకుంటున్నారు వారికి ఏదో గొప్ప కార్యం జరగబోతుందని. వారిని ఉద్ధరించడానికి, లోకాన్ని ఏలడానికి వస్తున్నాడు యేసురాజు అని. కానీ వారికి అర్థం కాలేదు, పాపముల నుండి మానవాళిని రక్షించడానికి, తన ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి యేసు వస్తున్నాడు. అది ప్రవచనాలను నెరవేర్పని వారికి ఏమాత్రము జ్ఞానం లేదు. అదే ప్రజలు అదే శుక్రవారం, అదే వారంలో సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. ప్రభువా, బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేయి, యేసును సిలువ చేయమని అంటున్నారు. పిలాతు అంటున్నాడు, ఈయనలో ఏ దోషం నేను చూడడం లేదు. మరల వారు బిగ్గరగా కేకలు వేస్తున్నారు, సిలువ వేయము, సిలువ వేయము. చూడండి నాయనా, ఎంత బాధ కలిగే సన్నివేశం ఇది. తండ్రి, నీవు
తిరస్కారం నందినావు, తృణీకరింపబడినావు నాయనా, నీవు హింసింపబడినావు, శిలువ మరణం మా కొరకు అనుభవించినావు, ప్రాణం అర్పించినావు, రక్తము ప్రశస్తమైన పవిత్రమైన నీ రక్తం మా కొరకు అర్పించినావు, మనుషులను వారి పాపుల నుండి విడిపించడానికి లోకరక్షకునిగా వచ్చినావు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నావు తండ్రి. అవును ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచువాడు వాడు పరలోకంలో పౌరస్థితి గలవాడు, నిత్య జీవానికి వారసుడు అనే సంగతి మర్చిపోతున్నారు. కాబట్టి నాయనా, నువ్వు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడని మా నిరీక్షణ ప్రభువా. నీ రాకడ కొరకు సిద్ధపడే సంఘంగా మా సంఘాలను మీరు తండ్రి సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు ఈ లోకంలో ఏ భయం లేదు నాయన, మరణ భయం లేదు, పాప భయం లేదు, చీకటి భయం లేదు, మంత్రశక్తుల భయం లేదు, తంత్రశక్తుల భయం లేదు. అపవాది క్రియల నుండి విడిపించడానికి మమ్మను ఈ లోకానికి తండ్రి నీవు తండ్రి రక్షకునిగా ఉదయించి వచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. నీ నామమందు ప్రభువా మేము విశ్వసించినప్పుడు మాకు ప్రతి కట్టు నుండి విడుదల కలుగుతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఇంకా రక్షణ లేని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి వారు ఎలా తప్పించుకుంటారు? నేడు అనే సమయం ఉండగానే యేసుక్రీస్తు నా కొరకు వచ్చినాడు, నా పాపముల నుండి విడిపించడానికి వచ్చినాడు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నాకు నిత్యరాజ్యము లభిస్తుందనే విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా ప్రభువును ఎరగని వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇంత గొప్ప ప్రణాళికను వారు కాలదన్నకుండా సహాయం దయచేయండి. యేసు ప్రభు అని వారి హృదయంలో విశ్వసించిన ఎడల నీవు తండ్రి మరి రక్షింపగలవని వారు నమ్మిన ఎడల, వారి నోటితో ఒప్పుకున్న ఎడల తప్పకుండా రక్షకుడుగా వారి హృదయంలో నీవు జన్మిస్తావు కనుక నీకు స్తోత్రం తండ్రి. ఈ రక్షణ మరి సమయం ఉండగానే వారు హృదయంలోకి నేను చేర్చుకోవడానికి సహాయం దయచే. ఆనాడు మరి యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఎంత సంతోషము, ఈనాడు ప్రతి హృదయంలో నువ్వు ప్రవేశిస్తే ఇంకెంత సంతోషం నాయనా, నీకు స్తోత్రం స్తోత్రం. మరణాన్ని గెలిచిన దేవుడు, మరణ భయం నుండి దాస్యత్వం నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు నాయనా, నీకు స్తోత్రం. నీ నామము ఎంత గొప్పది, అన్ని నామముల కంటే పై నామం నీ నామం మాకు ధరింపజేసినావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. ఇంత గొప్ప నామం కలిగి మేము ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించటకు మాకు సహాయం దయచేయమని, పండుగ శుభములు అర్థవంతంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కనువిప్పు కలుగజేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండును గాక. ఆమేన్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్
Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం